హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ఫిజిక్స్. ఈరోజు క్లాస్లో మనం ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఏంటంటే కూలుమ్స్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్, కూలుమ్స్ ఇన్వర్స్ స్కేర్ లా అండ్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్, ఈ రెండు కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో ఈ లాస్ట్ స్టేట్మెంట్ మనం చదువుకోబోయే ముందు మన ఎక్స్ప్లెనేషన్ చెప్పేసుకుందాం. ఆ ఎక్స్ప్లెనేషన్ నుంచి ఈ స్టేట్మెంట్ చాలా ఈజీగా రాయొచ్చు, ఎలాంటి బై హార్ట్ చేయకుండా రాయొచ్చు. ఓకేనండి. ఫిజిక్స్లో మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ఏదైనా స్టేట్మెంట్ చదివే ముందు దాని ఫార్ములా మనం తెలుసుకోగలిగినట్టయితే కనుక ఆ ఫార్ములానే మనం వర్డ్స్లో రాస్తే అదే స్టేట్మెంట్ అయిపోతుంది. ఓకేనండి. సో ఫస్ట్ ఈ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాలో మనం 2 చార్జెస్ కన్సిడర్ చేసుకుంటాం. ఆ 2 చార్జెస్ పేర్లు ఏంటంటే Q1 అండ్ Q2. దీస్ 2 ఆర్ సెపరేటెడ్ బై ది డిస్టెన్స్ R. These 2 charges are separated by a distance R. ఫస్ట్ రైటింగ్ రూపంలో రాసుకుని ఆ తర్వాత ఎలా అయినా రాసుకోవచ్చు, లేదా ఫస్ట్ మీకు డయాగ్రామ్ అర్థమవుతే రైటింగ్ ఈజీ అవుతుందని ముందు డయాగ్రామ్ చెప్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు పాజిటివ్ చార్జెస్ అనుకుందామండి. అప్పుడు ఈ రెండింటి మధ్య ఫోర్స్ అనేది ఏ ఫోర్స్ ఉంటుంది? అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుందా, రిపల్షన్ ఫోర్స్ ఉంటుందా? రెండు పాజిటివ్ కాబట్టి ఈ రెండింటి మధ్య రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. అలా కాకుండా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకున్నాను, అప్పుడు ఈ రెండింటి మధ్య ఏ ఫోర్స్ ఉంటుందండి? అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఏముంటుంది? అట్రాక్షన్. అంటే 2 చార్జెస్ తీసుకున్నప్పుడు వాటి మధ్య రెండు ఫోర్స్లు యాక్ట్ అవుతాయి. అవేంటి? అట్రాక్షన్ ఫోర్స్ ఆర్ రిపల్షన్ ఫోర్స్. రెండు సేమ్ చార్జెస్ అయితే రిపల్షన్ ఫోర్స్, రెండు ఆపోజిట్ చార్జెస్ అయితే కనుక అట్రాక్షన్ ఫోర్స్. ఈ ఫోర్స్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేదే ఈ క్వశ్చన్. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఫోర్స్ తీసుకున్నాను, అలాగే ఇది ప్లస్ మైనస్ అని తీసుకోను, ఎందుకంటే ఏది తీసుకున్నా మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాం. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ Q1, దీని మ్యాగ్నిట్యూడ్ Q2. ఓకేనండి. నేను ఇది +1 -1 అనేది తీసుకోవట్లేదు. ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఉంది, ఆ ఫోర్స్ని నేను ఏమనుకుంటానంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. దీన్నే రైటింగ్ రూపంలో రాస్తాం. ఫస్ట్ రాద్దాం. కన్సిడర్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. కన్సిడర్ 2 చార్జెస్ Q1 and Q2 are separated by a small distance R. ఓకేనండి. సో డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఏమేమి చార్జెస్ తీసుకున్నాడు? Q1. అలాగే ఫోర్స్ కూడా రాద్దాం. లెట్ F be the electrostatic force. అంటే 2 చార్జెస్ మధ్య యాక్ట్ అయ్యే ఫోర్స్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ చార్జెస్ Q1 and Q2. ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. This is Q1, this is Q2, and these are separated by a distance R and force acting. ఇప్పుడు ఇది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ది ఏంటి అంటే ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ యొక్క ప్రొడక్ట్కి ఈ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అదే రాస్తాను. ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఫస్ట్ది ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ లేదా అకార్డింగ్ టు కూలుమ్స్ లా అని కూడా రాయొచ్చు. అకార్డింగ్ టు కూలుమ్స్ లా కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ is directly proportional to product of magnitudes of 2 vectors. magnitudes of two charges.
అంటే ఏం రాయొచ్చు, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 ఇంటూ Q2. మనం దీన్ని గుర్తుపెట్టుకుంటే ఈ స్టేట్మెంట్ అంతా ఈజీగా రాయొచ్చండి. చూడండి, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది టూ చార్జెస్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఈ టూ చార్జెస్ని నేను ఇంత డిస్టెన్స్లో పెట్టాను, వాటి మధ్య ఫోర్స్ ఎఫ్ అనుకుంటాను. ఈ టూ చార్జెస్ని దూరంగా పెట్టాను, అప్పుడు దాని మధ్యన ఫోర్స్ ఏమవుతుందండి, పెరుగుతుందా తగ్గుతుందా? చూడండి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ పెరిగితే వాటి యొక్క ఇంటెన్సిటీస్ ఏమవుతాయండి, తగ్గిపోతుంది కాబట్టి వాటి మధ్య ఫోర్స్ కూడా తగ్గుతుంది. అంటే డిస్టెన్స్ పెరిగితే ఫోర్స్ తగ్గుతుంది, డిస్టెన్స్ అంటే దగ్గరికి తీసుకొచ్చేస్తాను, అప్పుడు ఆ రెండింటి మధ్య ఫోర్స్ ఏమవుతుందండి, పెరుగుతుంది. మ్యాగ్నెట్స్ లాగే చూడండి, మ్యాగ్నెట్స్ రెండు మనం దగ్గరికి పెట్టామనుకో, ఆ రెండింటి మధ్య ఫోర్స్ ఎలా ఉంటుందండి, ఎక్కువగా ఉంటుంది. ఇది అట్రాక్షన్ ఆర్ రిఫ్లెక్షన్. అలా కాకుండా దూరంగా పెట్టామనుకోండి, ఆ రెండు ఏమైనా అట్రాక్ట్ అవుతాయా, అవ్వవు. అంటే డిస్టెన్స్ పెరిగి కొలది ఫోర్స్ తగ్గుతుంది, డిస్టెన్స్ తగ్గి కొలది ఫోర్స్ పెరుగుతుంది. అంటే డిస్టెన్స్తో ఫోర్స్ ఎలా ఉంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, బట్ మనం స్క్వేర్ తీసుకుంటాం అంతే, ఎందుకంటే కూలమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లో ఉంటుంది. కాబట్టి సెకండ్ వన్ ఏంటంటే, ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు distance between square of the distance between two charges. Square of the distance between two charges. సో దాని ఫార్ములా రూపంలో రాస్తే ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². సో ఈ ఫార్ములా గుర్తుంటే ఈ మ్యాటర్ ఈజీగా రాసేది. చూడండి, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్. ఇప్పుడు ది ఈక్వేషన్ 1 అనుకోండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2 నుంచి కలిపి రాస్తే ఎలా రాయొచ్చు, ఫ్రమ్ 1 and 2 లేదా కంబైనింగ్ 1 and 2 ఏం రాయొచ్చండి, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2/r². Q1 Q2/r². ఇప్పుడు ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే సమ్ కాన్స్టెంట్ K రాసుకుంటాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ K ఇంటూ Q1 Q2/r², వేర్ K ఈజ్ ది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇన్ ఎయిర్ అయితే K వాల్యూ ఎంత అవుతుందంటే 1/4πε0 ఇంటూ Q1 Q2/r², వేర్ ε0 ఈజ్ ది పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. మీరు ఇక్కడ రాసుకోండి, వేర్ ε0 ఈజ్ ది పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. అలా కాకుండా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇన్ మీడియం అనుకోండి, 1/4πε0 ఇంటూ Q1 Q2/r², వేర్ ఎప్సిలాన్ ఈజ్ ది పెర్మిటివిటీ ఆఫ్ మీడియం. ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇన్ ఏ మీడియం. అంటే ఈ టూ చార్జెస్ని మనం ఎయిర్లో తీసుకున్నట్టయితే కనుక కాన్స్టెంట్ ఏం తీసుకుంటాం, 1/4πε0 తీసుకుంటాం. అలా కాకుండా మీడియంలో తీసుకుంటే 1/4πε తీసుకుంటాం. ఇక్కడ ε0 అంటే ఏంటంటే పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఇన్ ఎయిర్, ఫ్రీ స్పేస్. ఇది పెర్మిటివిటీ ఆఫ్ మీడియం. ఓకేనండి. వెక్టార్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇన్ వెక్టార్ ఫామ్ 1/4πε0 ఇంటూ Q1 Q2/r² ఇంటూ r⁻. ఇది వెక్టార్ ఫామ్. సో వీటికి కూడా రాస్తానండి, వేర్ ε0 ఈజ్ ది పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, అదే ఎప్సిలాన్ ఈజ్ ది పెర్మిటివిటీ ఆఫ్ మీడియం. అలాగే 1/4πε0 వాల్యూ కూడా మనకి తెలుసు అన్నీ ఏంటంటే అది కూడా రాసుకోవచ్చు. 1/4πε0 ఈజ్ ఈక్వల్స్ టు 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలుమ్ స్క్వేర్. ఓకేనండి. సో ఇలా రాస్తే కనుక మనకి ఎగ్జామ్లో 4 out of 4 కన్ఫామ్గా వస్తాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మనకి ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.